నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉంటాను, దయచేసి అపార్థం చేసుకోవద్దే, మార్చుకోండి. అయ్యా ఈ వారం ఎక్కడికి వచ్చామండి, వచ్చే వారం ఇంకో ఆరాధనకి వెళ్తానండి, వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళిపో, ఇక్కడ రావద్దు. బాగుందని నేను చెప్పింది. 3వ ఆదివారం కలవరికి వెళ్తానండి, 4వ ఆదివారం గొలగతాకి వెళ్తానండి, 5వ ఆదివారం పాతాళానికి వెళ్ళిపోతానండి, 6వ ఆదివారం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానండి. నిజంగా చెప్తున్నాను, డోంట్ గో లైక్ దిస్. నువ్వు ఒక సంఘానికి కట్టబడు, యూ హౌ టు కమ్, అంతేరా. బైబిల్ మిషనోడువా, బైబిల్ మిషన్ హ్యాపీగా కూర్చో, ఆరాధనలో కూర్చో. మా ఆవిడ రమ్మందండి, మా అత్తగారు రమ్మన్నారండి, మా మామగారు రమ్మన్నాడండి, ఎవరో రమ్మన్నారండి, వెళ్ళొద్దు. నీకు సిగ్గులేదా? లేదా? నువ్వు దేంట్లో ఎదగబడ్డావు, నువ్వు సీరియస్గా తీసుకున్నాను. నేను చేయలేను. ఇంకా నేను ఆత్మీయ రీతిగా చెప్తున్నాను అనుకోండి అంతే. ప్రతి ఆదివారం 4 ఆదివారాలు ఉన్నాయి, 4 ఆదివారాలు కూర్చో, ప్రార్థనలో కూర్చో, ఆదివారం ఆరాధనలో కూర్చో. నాకు దగ్గర ఉందని ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వేంటండి ఎవడ మాట వినేది? నీ మాట ఇంకొకలేనా? నేను బలపరచబడింది దీంట్లో, కాబట్టి నేను దీంట్లోనే ఉంటా అనుకో, రా.